తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు ఉండగా కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్యలోనే హోరాహోరీ పోటీ నడిచింది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కనీసం ఖాతా కూడా తెరవకపోవటం గమనార్హం. ఈ క్రమంలోనే ఖమ్మం నుంచి బరిలో దిగిన రామసహాయం రఘురాంరెడ్డి అఖండ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించారు. రఘురాంరెడ్డి నటుడు విక్టరీ వెంకటేష్తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు. ఎన్నికల కౌంటింగ్లో మొదటి రౌండ్ నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించిన రామసహాయం రఘురాంరెడ్డి పూర్తి ఫలితాల వెల్లడయ్యే సమయానికి 4.56 లక్షల భారీ మెజార్టీ సాధించారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన రామసహాయం రఘురాంరెడ్డి ఇంత భారీ మెజార్టీతో ఎంపీగా గెలవటం గమనార్హం. అయితే రామసహాయం రఘురాంరెడ్డి ఖమ్మం ఎంపీ స్థానం నుంచి బరిలో దిగిన ఆయన మహబూబాబాద్కు చెందిన వ్యక్తి. ప్రముఖ రాజకీయ నాయకుడు, ఎంపీ, ఎమ్మెల్యే రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే రఘురాంరెడ్డి. ఖమ్మం లోక్సభ స్థానాన్ని ఆనుకొని ఉన్న మహబూబాబాద్ లోక్సభ స్థానానికి సురేందర్ రెడ్డి ఏకంగా 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఆయనకు రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది. రామసహాయం రఘురాంరెడ్డి 1961 డిసెంబర్ 19న హైదరాబాద్లో రామసహాయం సురేందర్ రెడ్డి జయమాల దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్లోని నిజాం కళాశాలలో బీకాం పూర్తి చేసి ఆ తర్వాత పీజీ డిప్లొమా పూర్తి చేశాడు. అయితే తండ్రి బలమైన రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ రఘురాంరెడ్డి వ్యాపారవేత్తగానే ఎదిగారు. అటు రాజకీయ పలుకుబడి, ఆర్థిక పలుకుబడులు రెండూ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి లేకుంటే వియ్యంకుడు రఘురాంరెడ్డికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పావులు కదిపినట్లు సమాచారం. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రచారం నిర్వహించింది. తన వియ్యంకుడు గెలుపు కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సాగించారు. విక్టరీ వెంకటేష్ కూడా ప్రచారం చేయడం విశేషం. ఇక రఘురాంరెడ్డి కోడలు, వెంకటేష్ కూతురు పొంగులేటి కుమార్తెలతో కలిసి తమ మామ విజయం కోసం క్షేత్రస్థాయిలో కడప తిరుగుతూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ బలం బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వెరసి రామసహాయం రఘురాంరెడ్డిని అఖండ విజయం వరించింది.